హల్లెలూయా. మంచిదండి. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషం ఉన్నారు కదండి. క్రిస్మస్ షాపింగ్ అవుతుందా? ఎంతమంది షాపింగ్ స్టార్ట్ చేశారు, ఇంకా స్టార్ట్ చేయబోతున్నారు? ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఎంతమంది ఉన్నారు? నన్ను సంప్రదించండి. హల్లెలూయా. షాపింగ్ ఇంపార్టెంట్ కాదు, కానీ దేవుని సన్నిధిలో దేవునితో సమాధానపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అడ్వెంట్ లోని రెండో ఆదివారంకి వచ్చి ఉన్నాము. మొదటి ఆదివారము ద క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణ అన్న దీపాన్ని మనం వెలిగించి ఉన్నాము. కాబట్టి మన మధ్యలో జీవరత్నం అయ్యగారు ఉన్నారు. ఆయన వచ్చి మళ్ళా నిరీక్షణ అన్న దీపాన్ని ఆయన వెలిగిస్తారు. అటు రీతిగానే రెండవ ఆదివారము, అడ్వెంట్ లోని రెండవ ఆదివారంకి మరొక క్యాండిల్ ఉన్నది. ఆ క్యాండిల్ పేరు పీస్. కాబట్టి దేవుని యొక్క శాంతి మనకు కావాలా. మన మధ్యలో అంకుల్ ఆంటీ సతీష్, నవ్య సతీష్ వాళ్ళ డాడీ మమ్మీ ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చి సెకండ్ క్యాండిల్ అంటేస్తారు. ఫస్ట్ జీవరత్నం అంకుల్తోని అది లైట్ చేపియండి. తీసుకెళ్ళి. అంకుల్కి 4 కాళ్ళు ఉన్నాయి. 6 పట్టు చేయబట్టు, ఆయన చేయబట్టు, ఆయన చేయబట్టు. ప్రశాంత్ ఫోటోది. ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అంకుల్ అక్కడ వచ్చి అంకుల్ అటు 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 పక్క తిప్పండి ఒకసారి. మన సంఘంలో పెద్దవారు ఉండడం మనకెంతో ఆశీర్వాదకరము. ఎన్నో అనుభవాలు ఆయన మనకి నేర్పిస్తూ వచ్చాడు. ఎస్పెషల్లీ నాకు నేర్పిస్తూ వచ్చాడు. ఆయనకి పరిచయం చేయడానికి దేవుడు ఆయన నాతో ఉంచిన విధానం బట్టి కూడా దేవుడికి ఎంత కృతజ్ఞతడైనా సంఘం తరఫున ఆయన కూడా సన్మానించేవాడిని. రెండో క్యాండిల్ అంకుల్ రావాలి. పాట అంకుల్ ఆంటీ ఇద్దరు వచ్చి ద క్యాండిల్ ఆఫ్ పీస్ అంటిస్తారు. ప్రశాంత్ ముందుకు వచ్చేసి థ్యాంక్ యూ అంకుల్ అంటే ఒక నిమిషం. సంఘం తరపున మిమ్మల్ని కూడా గౌరవించాలని ఎంత ఆశపడి ఉన్నామో, మీ గురించి మీ కుటుంబం గురించి తప్పక మేము మా ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు తన సమాధానాన్ని మన హృదయాల్లో ఆయన ఉంచును గాక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. కాబట్టి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం తీసుకోండి. ప్రార్థన కలుస్తాను. కాబట్టి